రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రధానంగా ఆదాయ వనరులకు ఆధారమేంటని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరో 3 రోజులు కీలక విషయాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించే అవకాశం ఉంది. నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్రావు ఆదాయానికి మించిన ఆస్తులు లెక్క తేల్చే పనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అరెస్టై చంచల్గూడ జైల్లో ఉన్న మురళీధర్రావును న్యాయస్థానం అనుమతితో 5 రోజుల కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఉదయం జైలు నుంచి తీసుకొచ్చిన ఆయన్ను ఏసీబీ కార్యాలయంలో ఉంచి విచారణ ప్రారంభించారు. తొలి రోజు పెద్దగా ప్రశ్నించకపోయినా రెండో రోజు మాత్రం ఆదాయ వనరులకు ఆధారాలేమిటో చెప్పాలని విచారించినట్లు తెలుస్తోంది. ఆయన పేరిట కుటుంబ సభ్యుల పేర్లపైన ఆస్తులను ఎలా సమకూర్చుకున్నారనే కోణంలో మురళీధర్రావును అడిగినట్లు సమాచారం. ఉద్యోగంతో పాటు ఇతర మార్గాల ద్వారా సంపాదించిన ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువ అయినప్పటికీ సుమారు 9.4 కోట్ల రూపాయల మేర ఆస్తులు ఎలా సమకూర్చుకోగలిగారని ప్రశ్నించగా సరైన సమాధానాలు చెప్పలేకపోయినట్లు తెలుస్తోంది. ఈ నెల 28న ఉదయం 10:30 మురళీధర్రావును తిరిగి చంచల్గూడ జైలులో హాజరుపరచాల్సి ఉన్నందున మరో 3 రోజుల పాటు మరింత లోతుగా విచారించనున్నారు. చంచల్గూడ జైలులో మురళీధర్రావుతో ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు 2 సార్లు ములాఖాత్ కావడం చర్చనీయాంశంగా మారింది. మురళీధర్రావు జైలుకు వెళ్లిన మొదటి రోజే సదరు మాజీ ఎమ్మెల్యే ములాఖాత్పై కలిశారు. అప్పుడు కుటుంబ సభ్యుల కన్నా ముందే వెళ్లి కలిసిన మాజీ ఎమ్మెల్యే 4 రోజుల క్రితం మరోసారి ములాఖాత్ అయ్యారు. మరోవైపు మురళీధర్రావు తనకు కుర్చీతో పాటు పడక మంచం కావాలని జైలు అధికారులను అడిగినట్లు సమాచారం. నిబంధనలు అంగీకరించవని వారు తిరస్కరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయన నేలపైనే నిద్రిస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే 7 పదుల వయసు కావడంతో ఎక్కువసేపు నిల్చోవాల్సి వస్తే ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.